హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వంకాయ మసాలా కర్రీ వండిన. దానికి కావలసిన ఐటమ్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబర్ చేసి. వంకాయకి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. ఏమేమి ఐటమ్స్ అంటే పల్లీలు, నువ్వులు అండ్ చింతపండు. వంకాయ కట్ చేసి పెట్టుకున్న అండ్ మళ్ళా పల్లీలు, నువ్వులు మిక్సీ జార్లో వేయాలి. మిక్సీ గిన్నెలో పల్లీలు, నువ్వులు 2 వేసుకోవాలి. 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. నాకైతే 3 స్పూన్లు పడింది కారం. మీరు తగినంత కారం వేసుకోండి. కారం వేసినాక ధనియాల పౌడరు. నేనైతే 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసిన. మీకు తగినంత ధనియాల పౌడర్ వేసుకోండి. నాది కొంచెమే కర్రీ కాబట్టి 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసిన. మీరు పెట్టే వంకాయలను బట్టి దాన్ని తగ్గట్టు కారము, ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకోండి. మరీ ఎక్కువైతే కూడా కారం తినలేరు కదా అండి అందరి ఇంట్లో. మేమైతే కొనే స్టవ్ మీద కడాయి పెట్టిన, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసిన. 2 స్పూన్ల ఆయిల్ వేసిన. కొంచెం వీట్ కావాలి. వీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వీట్ చేసుకోండి. ఆయిల్ వీట్ అయ్యే లోపల మనం ముందుగా పల్లీలు, నువ్వులు వేసుకున్నాం కదా, అవి మిక్సీ జార్లో వేసి మిక్సీకి పట్టుకోండి. మిక్సీకి పట్టిన తర్వాత మళ్ళీ పలుకులు లేకుండా మెత్తగా పట్టండి. మిక్సీకి పట్టిన తర్వాత చింతపండు కొంచెం తగ్గినంత వాటరు వేసి మళ్ళీ మిక్సీకి పట్టండి. మిక్సీకి పట్టిన తర్వాత తగినంత వాటర్ పోసుకొని కొంచెం గ్రేవీ లాగా కావాలి. తగినంత వాటర్ పోసుకొని మంచిగా మిక్సీకి పట్టిన తర్వాత ఆయిల్ వీట్ అయ్యే లోపల మనం వంకాయలు వేసినాము. కొంచెం ఎర్రగా కావాలి. ఇవి ఆయిల్లో ఎర్రగా కావాలి వంకాయలు. ప్యాన్లో వంకాయలు వేసినాం కదా, దాన్ని కలుపుతూ ఉండాలి. ఈ లోపల మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ గ్రేవీ, మిక్సీకి పట్టిన గ్రేవీ పక్కకు పెట్టుకోండి. ఇంతలో ఇవి వేగుతాయి. వేగిన లోపల మనం ఇవి తీసేయాలి. ఎర్రగా అయినాక తీయాలి. ఇలా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేయాలి. అన్నీ తీసి ప్లేట్లో పెట్టుకోండి. వంకాయలు ఎర్రగా అయినాయి. తీసిన వంకాయలు పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర, కొంచెము ఆవాలు, కొంచెం జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత అదే ప్యాన్లో కరివేపాకు వేసిన తర్వాత కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఉల్లిగడ్డ మనం కోసి పెట్టుకున్నాం కదా ముందుగా, ఉల్లిగడ్డ వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఉల్లిగడ్డ వేసింది వీడియో తీయలేదండి. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. కొంచెం వేగాలి. రెడ్ అయిన దాకా వేగాలి. అలాగే కొంచెం పసుపు వేయాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలాగే పెంచుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. అలాగే పొయ్యి దగ్గర ఉండి కలుపుతూనే ఉండాలి. కొంచెం పసుపు వేయాలి. వేసిన తర్వాత నేనైతే 1 స్పూన్ పసుపు వేసుకున్నా. దాన్ని వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. ఇన్ని నిలబడి కలుపుతూ ఉండాలి. కొంచెం పక్కకి వెళ్ళినామనుకో అది అడుగు అంటిపోతుంది. అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. మనము పట్టిన మిక్సీకి పల్లీలు, నువ్వులు, కారం అందులో వేయాలి. పేస్ట్ వేయాలి. ఆయిల్లో వేసి కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని అందులో వేసి కలుపుతూ ఉండాలి. మనం పక్కకు పోకుండా అక్కడనే నిల్చుండి కలుపుతూ ఉండాలి. మాడుతుంది.
కొంచెం వాటర్ కొన్ని వాటర్ వేసుకున్నా నేను. వాటర్ వేసుకున్న తర్వాత అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి. కలిపిన ఒక 2-3 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. ఆయిల్ మీదికి వచ్చే వరకు కలుపుతుండాలి. ఆయిల్ మీదికి వచ్చిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసి ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలు అందులో వేయాలి. వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. ఆయిల్ మీదికి వచ్చిన తర్వాత 5 to 6 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. కొంచెం ఉడకనివ్వాలి. ఫస్ట్ మనం ఎందుకంటే ఆయిల్లో తీసినాం కదా, అందుకు ఉడకనివ్వాలి. గరం మసాలా వేసిన దగ్గరికి అయ్యింది. గరం మసాలా తర్వాత అండ్ కొత్తిమీర కూడా వేసిన తర్వాత కలుపుకొని ఎమ్మి గరం మసాలా కొత్తిమీర వేసుకున్నాం కదా, లాస్ట్కి కలుపుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఎమ్మి కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video.